ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఏషియా కప్ 2025 భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు 8 గంటలకి దుబాయ్లో జరిగే మ్యాచ్కు అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ 2 సార్లు మన ఇండియా అయితే గెలిచింది. ఈ ఫైనల్ టెస్ట్లో కూడా మన ఇండియా ఘన విజయం సాధించాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే క్రికెట్ అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఈ ఏషియా పాకిస్తాన్ అలాగే భారత్ మ్యాచ్ల మధ్య ఎలా ఉండబోతుంది పోరు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్లో క్రికెట్ కోచ్గా పనిచేస్తున్నాను. సార్ అంటే మన పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరుగుతుంది, దీనిపై మీ హోప్స్ ఎలా ఉన్నాయి? ఎస్ఏ కప్ ఎలాగైనా ఈ సంవత్సరం ఇండియా విన్ అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ సీజన్లో పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆల్రెడీ ఇండియా మీద ఓడిపోయింది కాబట్టి వాళ్ళకి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇండియా డెఫినెట్గా కాన్ఫిడెంట్గా ఉంటుంది 2 విజయాలు సాధించింది కనుక. పాకిస్తాన్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఏషియా కప్లో అంతగా లేదు. బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ అంతగా పెర్ఫామ్ చేయలేదు. ఇండియా టీము బ్యాట్స్మెన్, బౌలర్స్ అండ్ అన్ని విభాగాల్లో ఇండియా టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందుకే మన ఏషియా కప్లో ఇండియా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాము. ఇంకా మన బౌలర్స్ హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ బాగా ఆడుతున్నారు ఓపెనర్స్గా. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ మనకి బాగా పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెర్ఫామ్ చేస్తే మనం ఈజీగా విజయం సాధిస్తాం అనుకుంటున్నాను. ఇప్పుడులాగే అభిషేక్ శర్మ అండ్ సుమన్ గిల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు బాగానే ఆడతారని ఆశిస్తున్నాం. ఈరోజు ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మంచి స్కోర్ కూడా భారీ స్కోర్ వాళ్ళ ముందు నిలపాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇండియా కానీ చేసినట్టయితే మన బౌలర్స్ హర్షదీప్ సింగ్, బుమ్రా అలాగే మిగతా కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లు అందరూ ఇంకా మంచి పర్ఫామ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. పోటీ చేస్తామని నేనైతే అనుకోవట్లేదు మేడం. 1 సైడ్గా కొడుతుంది అనుకుంటున్నాను. కాకపోతే మార్నింగ్ నుంచి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అది గుర్తురాగానే కొంచెం బాడీలో వైబ్రేషన్ లాగా వస్తుంది. కానీ ఇండియా 1 సైడ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచినాం కాబట్టి టీం కూడా బాగానే ఉంది బ్యాలెన్స్గా. సో పర్లేదు, ఖచ్చితంగా కప్పు కొడుతుంది అనుకుంటున్నాను. పాకిస్తాన్ బౌలర్స్ రెచ్చగొట్టడం అదంతా అంతగా ఇండియన్ బ్యాట్స్మెన్స్ నచ్చకపోయినా భరించి ఆడుతున్నారు. అభిషేక్ శర్మ అయితే దొల్లగొడుతున్నాడు. వాళ్ళ స్లెడ్జింగ్కి ఎఫెక్ట్ అవ్వకుండా నీట్గా హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి మంచిగా టీంకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇండియన్ ప్లేయర్స్, బౌలర్స్, బుమ్రా అందరూ మంచి ఫామ్లోకి వచ్చి మంచి ప్రాక్టీస్ అయ్యి పాకిస్తాన్ వాళ్ళకి తిరిగి అలా స్లెడ్జింగ్ని తిరిగి కొట్టి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అభిషేక్ శర్మని అవుట్ చేస్తే ఏమైనా మీకు అవకాశాలు ఉండొచ్చు. అతన్ని పవర్ ప్లేలో మీరు అవుట్ చేయలేకపోతే మాత్రం మీరు ఆశపడుకోవాల్సిందే. అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇది రైవలరీ అంటున్నారు, కానీ ప్రతిసారి 1 సైడ్ అయిపోతుంది మ్యాచ్. సో ఈసారి కూడా ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాం. మేమే కాదు, మా ఎంవిజిఆర్ కాలేజ్ తరఫు నుంచి అందరం కూడా అదే ఆశిస్తున్నాం.